వ్యతిరేక వ్యాఖ్య చేశారనుకోండి, ఈ మనస్సు ఎటువంటిదంటే ఆ 100 మంది ప్రశంసల్ని పక్కనట్టే వాడు ఎందుకు అలా అన్నాడు, వాడు ఎందుకు అలా, ఇప్పుడు 99 మంది బాగానే ఉందన్నారా కదే బాబు, ఆ ఒక్కడ కూడా నీకెందుకు. మనస్సు ఎటువంటిదండి, మనస్సు ఎప్పుడు నెగిటివ్, పాజిటివ్ కాదండి మనస్సు. పాజిటివ్ థింకింగ్ అంటారు, మనస్సు ఉన్నంతకాలం పాజిటివ్ థింకింగ్ సాధ్యం కాదు. మనస్సుకు అతీతంగా ఆత్మాంకితమైన వాడు పాజిటివ్గా ఆలోచిస్తాడు, మనస్సు ఉన్నంతకాలం నెగిటివే ఉంటుంది. మనకి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటంటే, ఇంట్లో ఎవరికైనా జబ్బు చేసిందండి, భార్యకో భర్తకో కొడుక్కో కూతురుకో ఎవరికైనా సరే, మన మనస్సు ఎలా ఆలోచిస్తుందో గమనించండి. అది డాక్టర్ గారు వచ్చారు, చూశారు, తగ్గుతుంది, ఏం పర్వాలేదని ఆలోచించదండి. ఈ దిక్కుమాలిన మనస్సు ఎలా ఆలోచిస్తుందంటే, ఏదో అయిపోయినట్టు, అప్పుడే మన పరామర్శకు ఎవరో వచ్చేసినట్టు, మనం సమాధానం చెబుతున్నట్టు ఆలోచిస్తుంది. అంత తీవ్రంగా ఎందుకు ఎడుతుందండి, దాని స్వభావమే నెగిటివ్, దాని స్వభావమే నెగిటివ్. భగవంతుడు సత్యం, మనస్సు అసత్యం, సత్యం ఇంటూ అసత్యం. ఈ మనస్సు నుంచి ఆత్మలోకి చేరడమే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. మనస్సు మృత్యువు, ఆత్మ అమృతం. మనస్సు తమస్సు, ఆత్మ జ్యోతి. మనస్సు అసత్తు లేదు, ఆత్మ సత్. అసత్తు నుంచి సత్తుకి, తమస్సు నుంచి జ్యోతికి, మృత్యువు నుంచి అమృతత్వానికే మనం పెడతాం. అందుకని పాజిటివ్ థింకింగ్ సాధ్యం కావాలంటే మనస్సుకు అతీతంగా ఆత్మాంకితమై ఉండాల్సిందే, అప్పుడే సాధ్యం. ఆత్మాంకితమైనప్పుడు అదే ఆత్మ అందరిలోనూ ఉంది కాబట్టి ప్రపంచం అంతా సమానమే, అనుకూలంగానే ఆలోచిస్తాం. ఇది మనకే కావాలని ఎందుకు అనుకుంటాం, ఎవరు మన దగ్గర నుంచి లాక్కుని పొందారో వారిది కూడా అదే, వారు కూడా మనలాంటి వాళ్ళు ఆలోచిస్తాం ఖచ్చితంగా. అందుకని మనస్సు ఉన్నంతకాలం పాజిటివ్ థింకింగ్ చాలా కష్టం, ఎంత అలవాటు చేసినా సరే మనకి నెగిటివ్ వ్యతిరేకం వెళ్ళిపోతుంది. భగవంతుడు సృష్టి ఎలా చేసాడు అంటే, ఉన్నదంతా ఒకే పదార్థం కాబట్టి, సినిమాలో సినిమా ఎన్టీ రామారావు గారి సినిమాలో చూస్తే పాండవ వనవాసంలోనో ఎక్కడో వస్తుంది, ఆ శ్రీకృష్ణ పాండవీయంలో వస్తుంది అన్నమాట. చిన్న చేప నువ్వు పెద చేప, చిన్నమాయ నువ్వు పెద మాయ, ఇది స్వాహ అది స్వాహ అంటాడు. అదే సృష్టి. ఒక పదార్థం ఇంకో పదార్థానికి ఆహారం అండి, ఒక జీవి ఇంకో జీవికి ఆహారం అండి. సృష్టి ప్రారంభం నుంచి ఉంది. ఎంత శాకాహారం గురించి మనం ప్రచారం చేసినా రెండోది కూడా నడుస్తూనే ఉంది. కానీ విశేష ప్రచారం చేయొద్దు, కానీ వ్యతిరేకంగా మాట్లాడవలసిన పని కూడా లేదు. విశేష ప్రచారం చేయొద్దు అంటే అది నడుస్తుంది, తప్పదు. ఇంకా కొంత పదార్థం అలా పోవలసిందే, అది ఎవరో చేసి తినేవాడు తింటారు, అందరూ దాన్ని తినక్కర్లేదు, దాన్ని గొప్పదని చెప్పద్దు. అది సాత్విక ఆహారం అయితే కాదు, కానీ జరిగేది జరుగుతుంది. నేను పదార్థం ఎప్పుడు ఉన్నది ఒకటే, అది 100 గ్రాములైనా 100 క్వింటాళ్ళైనా అది ఉన్నది ఒకటే. ఒక పదార్థం ఇంకో పదార్థమే పుడుతుంది, పదార్థమే మళ్ళీ పదార్థాన్ని తింటుంది. అందుకని పక్షులు ఎందుకు ఉంటాయంటే పురుగులను తింటాయి, ఆ పురుగులు ఇంకోటేదో తింటాయి, ఆ పురుగులు మన పళ్ళను తింటాయి, ఆ పండిన పంటను తింటాయి. ఈ పంట మనకి సురక్షితం కావాలి అంటే పక్షులు ఉండాలి. ఎందుకంటే పక్షులు, పైగా పక్షికి ఆహారం చాలా ఎక్కువ కావాలి. మనకంటే మనం తినేదానికి పావురం 10 రెట్లు తింటుందండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం తినే ఆహారానికి పావురం 10 రెట్లు తింటుంది. పైగా దానికి ఆహారం ఎక్కడ దొరుకుతుందండి, ఎవరు పెడతారు పావురానికి ఆహారం? అందుకే భగవంతుడు దానికి ఏ శక్తి ఇచ్చాడు అంటే, రాళ్ళు తింటే పావురానికి అరుగుతాయి, మనకు అరగవు. మనకి అన్నమే అరగట్లేదు, రాళ్ళు ఎక్కడ అరుగుతాయి? మరమరాలు అరగట్లేదు మన బతుకులకి. పావురానికి రాళ్ళు అరుగుతాయి. పావురాలు ఎప్పుడైనా ఏసీ ఉన్న చోట ఆ కిటికీల్లో వాలినప్పుడు గమనించండి, సిమెంట్ ముక్కలు రాలి పడుతూ ఉంటాయి కదా, అవి తింటాయండి, అవి అరుగుతాయండి. శిలాకణం భక్ష్యతి అంటారు సంస్కృతంలో, శిలాకణం భుజ్యతి. పావురము శిలాకణం తింటుంది, రాతి ముక్క తింటూ బతుకుతుంది, అది తింటుంది, దానికి అరుగుతుంది. భగవంతుడు దానికి ఆ శక్తి ఎందుకు ఇచ్చాడు అంటే, దానికి పట్టుకొచ్చి 2 ఇడ్లీ వేసి సాంబార్ పెట్టేవాడు ఎవడో ఉండడు అమ్మ దాని బతుకు. అది బతకాలంటే ఏదో ఒకటి తినాలి. ఆ తిన్నది అరక్కపోతే అది ఎలా ఉంటుంది? పౌరం లేకపోతే జరిగే నష్టాలు జరుగుతాయి. పౌరం వల్ల జరిగే నష్టాలు ఉన్నట్టే పౌరం లేకపోతే జరిగే నష్టాలు కూడా కొన్ని ఉంటాయి. మనిషి వల్ల నష్టాలే ఉన్నాయంటే లాభాలు కూడా ఉన్నాయి కదా, ఏ జీవేనా. అందుకని అన్నిటినీ మనం కాపాడవలసిన. పక్షులకు ఆహారం ఎక్కువ, పక్షులకు ఆహారం ఎక్కువ. రామాయణంలో చక్కని కథ ఉంటుంది. ఆ సీతాదేవిని అన్వేషించడం కోసం దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి వానరులంతా సమావేశమై ఎక్కడికి వెళ్ళాలో లంక అంటున్నారు, రావణాసురుడు అంటున్నారు, దక్షిణ దిక్కు అంటున్నారు. దక్షిణ దిక్కు అంటే అర్థం ఏమిటి? ఏమైనా ఆర్టీసీ వారు ఏమైనా బోర్డులు ఉన్నాయా అక్కడ? అంటే జీపీఎస్ ఏమైనా ఉందా చూడడానికి? వెంటనే ఇక్కడ పెట్టేసి రైటు లెఫ్ట్ ప్రకారం వెళ్ళిపోవడానికి. హనుమంతుడు సహా, జాంబవంతుడు సహా, ఆ అంగదుడు సహా అందరూ కూర్చొని విషణ్ణ వదనంతో ఉన్నారు. ఏం చెయ్యాలి? దక్షిణ దిక్కు బాగానే, సముద్రం దాటితే దక్షిణ దిక్కు అవుతుందో అవ్వదో, సముద్రానికి ఆవలగట్టు లేదు, ఏమీ దొరకకపోతే మునిగిపోతాం, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? ఇంతకీ రావణాసురుడు పరిపాలించే లంక ఇక్కడ ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటే ఒక పెద్ద పక్షి ఉంటుందండి, దాని పేరు సంపాతి. అది జటాయువుకి అన్నగారు. ఆ పక్షి నెమ్మది, దానికి రెక్కలు విచిత్రంగా, దాని రెక్కలు కోసుకుపోయాయి, రెక్కలు పోయేది, రెక్కలు దగ్ధమైపోయాయి. ఉట్టి రెక్కలు లేని పక్షి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఈ వానరుల్లో మంచి భల్లూకాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళని ఓ 50 మందిని మింగేస్తున్నాడు, ముక్కును కరుచుకోండి 50 మంది. ఆ మింగేయబడిన వాళ్ళు అంగదుడు ఒకడు,
వాడు ఎప్పుడు నిరాశావాది. రామాయణం మొత్తం మీద అత్యంత పెసిమిస్ట్, నిరాశావాది ఎవడంటే అంగదుడే. ఎప్పటికప్పుడే మానేద్దాం మానేద్దాం ఎందుకు వచ్చింది అంటూ ఉంటాడు. హనుమంతుడు ఆశావాది, అంగదుడు నిరాశావాది. అందుకే సుందరకాండలో మొత్తం జట్టుకు నాయకుడు హనుమంతుడు అంగదుడైనా సుందరకాండకు నాయకుడు హనుమంతుడు అయ్యాడు. ఆశావాది నాయకుడు అవుతాడు కానీ నిరాశావాది కానీ ఇప్పుడు అస్తమానం ఎందుకు వచ్చింది, వెనక్కి వెళ్ళిపోదాం, ఎలాగో సుగ్రీవుడు చెప్పేస్తాడు. సీతాదేవి ముందు ఉరికితే మనకేమిటి, ఇప్పుడు రాముడికి ఆవిడికి పెళ్ళి అయితే మనకేమిటట, ఇలాగే మాట్లాడతాడు వాడు. మొత్తం వ్యవహారాన్ని హనుమంతుడు చక్క చేసుకుంటూ వచ్చాడు. అలాగే వీడు ముక్కులోకి వెళ్ళిపోగానే వీడు ఏం మాట్లాడాడంటే, పోన్లేండి ఎలాగో సీతాదేవి లేకుండా ఇంటికి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, అందుకని ఈ పక్షి నోట్లో పడ్డాం, పోన్లేండి ఈ జీవికి ఆహారం అవుతున్నాం, అదే పుణ్యం అన్నాడు. వెంటనే ఆ పక్షి ఆ మాట విని 50 మందిని వదిలేసింది. ఎందుకంటే ఈ మాటలో ఏముంది, సీతాదేవి ఎలాగో దొరకలేదు, వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడనే మాట వినగానే ఆ పక్షికి అనిపించి వదిలేసి వాళ్ళని అడిగింది, మీరు సీతాదేవిని వెతకడానికి వెడుతున్నారా అంది. అవును అంది. అయ్యయ్యో ఎంత తప్పు చేశాను, ఇంకా మింగేకి ముందు చెప్పారు మీరు. మీకు ఆ అన్వేషణ సీతాదేవి ఎక్కడుందో చెబితే నాకు రెక్కలు వస్తాయని శరభంగ మహర్షి చెప్పాడయ్యా, మతంగ మహర్షి చెప్పాడయ్యా, మహర్షుల మాట నిజమవుతుంది కదా, అందుకని మీకోసం నేను చూస్తున్నా. అంగదా నాకెంత ఉపకారం చేసావయ్యా, నువ్వు నిరాశావాది అయితే నాకే, నిస్పృహవాది అయితే నాకే, నాకు రెక్కలు వచ్చే ఉపాయం చెప్పా, ఇదిగో ఖచ్చితంగా లంకలో ఉందయ్యా, నేను చూశానయ్యా, రావణాసురుడు లంక దక్షిణ దిక్కు తర్వాత ఉంది, మీరు సముద్రం దాటండి, ఏం సందేహించకండి అని చెప్పేసరికి దానికి రెక్కలు వచ్చాయి. మహర్షి మాట కారణంగా, మహర్షుల మాటకి తిరుగు ఉండదు కాబట్టి, తపశ్శక్తి వల్ల వచ్చే. అప్పుడు ఇంతకీ ఓ ధర్మ సందేహం అడుగుతాడు. అంగదుడు లాంటి వాడు ఇంకోటి ఉండే అక్కడ ఒక పత్రికా విలేకరు ఉండి, అందుకని వాడు వెంటనే అడిగాడు, ఏమయ్యా పక్షిరాజా 50 మందిని మింగేసావు కదా, తినేయగలవా అన్నాడు. ఎందుకంటే ఈ వానరులు సామాన్యులు కాదు, వీడు ఒక్కొక్కడు హిమాలయ పర్వతం అంతా ఉన్నారు. వీడు ఈ సైజు వాళ్ళని 50 మందిని మింగేశాడు. మింగేస్తే ఇంతమందిని మింగేసావు తినేద్దామని అంటే, పొద్దున్న టిఫిన్ సమయంలో వచ్చారు కాబట్టి 50 మందిని మింగాను, మధ్యాహ్నం వస్తే 500 నా కెపాసిటీ అన్నాడు. ఒక పక్షికి అంత ఆకలి ఉంటుంది. అప్పుడు వాల్మీకి ఒక శ్లోకం రాస్తారు అక్కడ, సంపాది చెప్పినట్టుగా పక్షుల లక్షణాలు. తీక్ష్ణ కామాస్తు గంధర్వాక తీక్ష్ణ కోపా భుజంగమాక భయం మృగాణం చ భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణక్షుధావయం. ఎవరికి ఏది ఎక్కువ చెబుతాడు మనం బాగుపడ్డం కోసం. తీక్ష్ణ కామాస్తు గంధర్వాహ, గంధర్వులకి కామవాంఛ ఎక్కువ, అందుకే గంధర్వుడు తరచు ఋషుల శాపాలకు గురవుతుంటాడు. వీడికి పార్కు, ఇందిరా పార్కు బెంచి దొరికితే చాలు, ఇంకెవరున్నా సరే వీళ్ళకి ఇవే కార్యకలాపాలకి. వాడికి ప్రతిరోజు ఫిబ్రవరి 14 గంధర్వులకి ఇదే గొడవ ఎంతసేపు. ఇక ఎప్పుడు వయస్సు యవ్వనంలో ఉంటారు, 30 ఏళ్ళు, ఇక ముసలితనమైన రాదు, గర్భం ధరించే ప్రశ్న లేదు, వేరే కార్యక్రమాలు ఏమన్నా సింగిల్ పాయింట్ ఫార్ములా. అందుకని ఇదే గొడవ. అందుకని వాళ్ళు ఋషులు చూస్తారు, నారదుడు దుర్వాసుడు వచ్చి మీకేం పని పాట లేదు, అస్తమానం ఇదో గొడవ చేపిస్తారు. అందుకే గంధర్వుడు శాపవశత్తు కిందికి వస్తారు. గంధర్వులు కామవాంఛ ఎక్కువ. తీక్ష్ణ కోప భుజంగమాహ, పాములకి కోపం ఎక్కువ, పగబడతాయి మనకు తెలుసున్నదే. అలాగే మృగాణాంచ భయం, జింకలు లాంటి మృగాలకి భయం ఎక్కువ అని అప్పుడు పక్షుల గురించి చెబుతున్నాడు. తత తీక్ష్ణ క్షుధా వయం, పక్షులమైన మాకు ఆకలి ఎక్కువ, అందుకే పక్షులు అంత తింటాయి. ఇక్కడే మనకు ఒక అనుమానం వస్తుంది, మన మనుషులందరూ బాగుండాలి కాబట్టి. ఇందులో చూడండి, గంధర్వులు కామవాంఛ ఎక్కువ అన్నాడు, పాములకు కోపం ఎక్కువ అన్నాడు, పక్షులకు ఆకలి ఎక్కువ అన్నాడు, మృగాలకు భయం ఎక్కువ అన్నాడు. మనకి ఏది ఎక్కువ చెప్పలేదు వాల్మీకి. ఇప్పుడు వాల్మీకి రామాయణం రాసింది పక్షుల కోసం పాముల కోసమా మన కోసమా? మరి మన కోసం రాసినప్పుడు మనుషులకు కూడా ఇది ఎక్కువ అని చెప్పాలి కదా. అదే రామాయణం ధ్వనికావ్యం అంటారు, చెప్పడు, మనం గ్రహించాలి. ఎందుకు చెప్పలేదు అంటే మనకి 4 ఎక్కువే, అందుకే చెప్పలేదు. ఆకలి ఎక్కువే, కోపం ఎక్కువే, అన్నీ ఎక్కువే, కామవాంఛ ఎక్కువే, అవసరమైన చోట తక్కువ, అనవసరమైన చోట ఎక్కువ. మనకి ఆకలి వేయాల్సిన సమయంలో వేయదు, వేయకుండా సమయంలో వేసి వీడు సాయంత్రం మధ్యాహ్నం తిండి తినలేదు, తినవలసిన సమయంలో తినడు. అలాగే కోపం వచ్చింది, ఎక్కడ కోప్పడాలో అక్కడ కోప్పడం, మనం అనవసరమైన చోట కోప్పడతాం. ఎక్కడ భయపడాలో, పాపానికి భయపడమండి, దేవుడికి భయపడతాం ఆశ్చర్యకరంగా. పాపం చేయడానికి ఎవడు భయపడ్డు. దుర్వ్యసనాల దుకాణాలన్నీ శుభ్రంగా పెట్టేస్తారు, ప్రజలకు శుభ్రంగా పోసేస్తారు, వ్యాపారం చేస్తారు. కానీ సత్యనారాయణ వ్రతం చేసి మొత్తం పాపం పోయిందంట. ఇంత సారా అమ్మని పాపం సత్యనారాయణ వ్రతంతో పోతుందా? సత్యనారాయణ స్వామి అంత లోకుగా ఉన్నాడా? అపభీతి లేదండి మనుషులకు. అయ్యో తప్పు చేస్తున్నామే, దుర్వ్యసనమే మనం చేసే వ్యాపారం ఏంటి అసలు? మనం వ్యాపారంలోనే దోషం ఉంది కదా, ఇంతంత లాభాలు వేసుకోవచ్చా, ఇలా మోసం చేయొచ్చా, కల్తీ సరుకు మనం అమ్మచ్చా? ఆవు నెయ్యి ప్రజలు కావాలన్నారంటే ఆవు నెయ్యే అమ్మాలి. ఏదో నెయ్యి పట్టుకొచ్చి ఆవు నెయ్యి అమ్మేయడం ఏమిటి? ఆవు నెయ్యి కల్తీ వాళ్ళని పట్టుకెళ్ళి పోలీసులు లోపల వేశారుగా, తెలుసునుగా ఎందుకు జరుగుతున్నాయి. పాపభీతి లేదండి, కానీ దైవభీతి బాగా పెరిగింది. ఏమిటంటే మొన్న 2 కాకులు కనపడ్డాయండి, ఏమైనా చేస్తాయా? కాకులు కనపడితే ఏదో అయిపోతుందని బెంగ. నన్ను ఎవడో అడిగాడు ఫోన్లో, 2 కాకులు కనపడ్డాయండి, జంట కాకులు, నాకేమన్నా అవుతుందా? నేను చాలా చమత్కారంగా చెబుతాను, నీకేమీ కాదు, వాటికే ఏదన్నా అవుతుంది, వాటిని చెప్పింది.
ఎందుకంటే ఈ శనిమోహం చూడడం వల్ల వాటికే అవుతుంది. జంటకాకులు చూస్తే పాపం, ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే దుశ్శకునం, వితంతు ఎదురొస్తే ఏదో, ఈ నమ్మకాలన్నీ మనకున్నాయి. ఇవంతా భీతి, అనవసర భీతి. మనకి ఎవరో ఎదురు రావడానికి, మన పని అవ్వడానికి సంబంధం ఏంటండి? అజ్ఞానం కాకపోతే మన గురించి వాళ్ళు ఎదురొస్తారా? నువ్వు అభిడ్సి జనంలో వస్తే 1,00,000 మంది ఎదురొస్తారు. ఏ శకునం చూస్తావు? ఈ పిచ్చి వదులుకుంటే దేశం బాగు. దీనికి మన పనికి సంబంధం ఏమిటి? ఇవి సెంటిమెంట్లో వస్తాయి, జనంలో ప్రచారంలో వస్తాయి. అవన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పారు, ఖచ్చితంగా మనకి భయం కానీ, ఇతర వాంఛలు కానీ, ఆకలి కానీ అనవసరమైన చోటు ఉంటాయి. అందుకని పక్షులకు ఆకలి ఎక్కువ. వెరస అది ఒక్కడే చేయగలిగితే సార్. పూర్వం ఈ పక్షుల ఆకలిని ఎలా తీర్చగలిగేవారో తెలుసునా అండి? ఇక్కడ నా వయస్సు ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం. మరి ఇంకా పిల్లలకి తెలియదేమోగా, నా వయస్సు ఎక్కల 50-40 ఏళ్ల వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. చూరున వడ్ల గింజలను చొక్కెటి పిచ్చుకలను సుఖములను కోరిక దీరజూడుము. ఇది సరిగ్గా పంటల కాలం అండి. ఇది సారవా పంట, ధాన్యం వస్తాయి ఈ కాలంలో. మీకు ఆంధ్రదేశం అంతటా కూడా, ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా వ్యవసాయం మీద ఆధారపడిన రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందు ధాన్యం కంకులు వేలాడదీసేవారండి. ఇంటి ముందు కంకులు, వాటి మీద పిచ్చుకలు వాలేవాడు. హాయిగా ఇలా పొడుచుకుని తినేవాడు. మా అమ్మగారు తండ్రి బొమ్మకంటి సుబ్బారావు గారిని తాడేపల్లిగూడెం దగ్గర విప్పర్ అనే గ్రామంలో ఉండేవాడు. మా మాతామహు ఆయన ఈ పని తప్పకుండా చేసేవాడు. మేము ఏదో సెలవులకు వెళ్ళినప్పుడు, సంక్రాంతి సెలవులు కదా, పెడితే అక్కడ ఆ కంకులు వేలాడడం, పిచ్చుకలు పొడుచుకు తినడం మాకు చాలా ఆనందంగా ఉండేది చూస్తే. ఆ అరుగు మీద మీ పని అన్న వెంటనే ఆయన అన్నాడు, ఒరే సన్నాసి, నువ్వు అన్నం తింటుంటే మెతుకులు పడ్డం లేదా అన్నాడమ్మా. అటువంటి తాతకి మనవాడు నేను, అందుకని కాస్త మంచివాడుగా. నువ్వు అన్నం తింటుంటే మెతుకులు పడ్డం లేదురా, అవి గింజలు తింటుంటే పడవు, దాని గురించి ఎందుకు అంత బాధ. నాకు అప్పుడు అలవాటు, ఓహో ఇలా ఆలోచించాలి, ఇదే పాజిటివ్ థింకింగ్. మన అరుగు మీద ఏవో గింజలు పడ్డాయి, మనకి ఇబ్బంది అయిపోయింది, ఏదో అందమైన వాతావరణం చెడిపోయిందని ఆలోచిస్తున్నాను తప్ప, 4 పక్షులు అన్నం తిన్నాయి, వాటి కడుపు నిండిందని ఆలోచించకపోతే ఎలాగండి? ప్రతిదానికి డిస్టర్బెన్స్ అనడం, నీట్నెస్ లేదనడం, ఈ మాటలు మొదలయ్యాయి. ఏమైంది ఇక్కడ? కాస్త ఇల్లు కాస్త పాడైతే ఏమైంది? 4 గింజలు పడితే ఏమైంది? 4 దారం మొక్కలు పడితే ఏమైంది? మనం చేసిన పని గొప్పది కదా. 10 మందికి అన్నదానం చేస్తున్నాం అమ్మ, 4 మెతుకులు కింద పడతాయి, ఏమైంది? ఈ ఇబ్బంది గురించి అన్నదానం మానేస్తావా? అందుకని మా తాతగారు నాకు చెప్పాడు, నువ్వు తింటుంటే, అన్నం తింటుంటే మెతుకులు పడవరా, అలాగే పడితే వాడికి భగవంతుడు చేతులు ఇచ్చాడా? ముక్కు ఒకటేరా, అందుకని పొడుస్తుంది. కొన్ని కింద పడతాయి, పైగా 10 గింజలు కింద పడుతుంటే 11వ గింజ పట్టుకుని దాని నుంచి నేర్చుకోవాలరా అన్నాడు ఆయన. నిజమే మరి, ఒక గింజ దక్కించాలనుకుంటుంది. అది చూశాను. అప్పుడే ఆ సందర్భాల తర్వాత ఎప్పుడో సాగర ఘోష కావ్యం రాసినప్పుడు అది గుర్తొచ్చినాక ఇది రాశా. ఎంత గొప్ప ఆచారం ఇది. చూరున వడ్ల గింజలను చొక్కెటి పిచ్చుకలను సుఖమ్ములను కోరిక దీర చూడుము. 1,000,000 తపస్సుల పుణ్యమిట్టి ఆచారము, 1,000,000 తపస్సుల పుణ్యము ఇట్టి ఆచారము. భూతయజ్ఞమిది, భూతయజ్ఞమిది. స్వార్థ విహీనత జీవ సంహారము బ్రోచు సంస్కృతి ప్రభావము. భూతయజ్ఞమిది స్వార్థ విహీనత, సర్వజీవ సంహారము బ్రోచు సంస్కృతి ప్రభావము. జీవిత సారమియదే. ది ఎసెన్స్ ఆఫ్ ది లైఫ్. జీవితం యొక్క సారం ఏమిటంటే పరోపకారం. లేనప్పుడు ఈ జీవితమే దండగా. దానికి మన పూర్వులు చేసిన పంటలు, ఈ పంట కేవలం మన కోసం కాదు, పక్షుల కోసం కూడా. కంకులు ఇంటి ముందు కట్టారు. ఈ కంకుల్లో ధాన్యం కూడా అమ్మేసుకుందామని చూడండి. ఇవాళ ఇంటికి పక్కన కాస్త స్థలం ఉంటే ఇంకో గదీసి అద్దెకిచ్చేస్తామని చూస్తారండి పాపాత్ములు. ఇంకో గదీసి అద్దెకిచ్చేస్తాం, వీలైతే దాని మీద కూడా ఒక గదీసేద్దాం. అంతేకాని ఆ స్థలం కాస్త ఖాళీగా ఉంటే 4 మొక్కలు వేద్దాం, 4 కాయలు కాస్తాయి. పోనీ ఖాళీ స్థలం, పిల్లలు ఆడుకుంటారు, చదువుకుంటారు. పిల్లలకు ఆట స్థలం లేదు ఎక్కడ, పోనీ మన స్థలంలో ఆడుకుంటారు పిల్లలు. పిల్లలు ఆడుతానండి, నాయిస్, డిస్టర్బెన్స్, ఇంగ్లీష్ మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఇవాళ పిల్లలకి ఆడుకునే అవకాశం లేక, పాడుకునే అవకాశం లేక, గెలిచే విధానం లేక, ఓడే విధానం లేక, గెలుపు ఓటముల అనుభవాలు లేక, ఎక్కడ ఓటమి సంభవించినా వెంటనే ఆత్మహత్య చేసుకుంటున్నాడమ్మా. మన స్వార్థమే దానికి కారణం, మన స్వార్థమే దానికి కారణం. ఎవరి ఇంటి దగ్గర ఖాళీ స్థలం గజం కూడా వదిలిపెట్టండి. ఒక గజం దొరికితే ఎవడొక షాపింగ్కి ఇచ్చేస్తారు కదా, కిల్లు కొట్టి పెట్టుకో, నెలకు 2,000 ఇచ్చి. ఆ స్థలం అలా ఖాళీగా వదిలేస్తే 4 పిల్లలు ఆడుకోకూడదా? మన పిల్లలు కాదా వాళ్ళు? పంపలు అంటుకున్నాయి దానివల్ల. ఆ మాత్రం విశాల దృక్పథం లేదు, ముఖ్యంగా నగరాల్లో. డిస్టర్బెన్స్, వాళ్ళు ఏదో గొడవ చేస్తారు. ఏమిటి గొడవ? పసిపిల్లలమ్మా. పసిపిల్లలు గొడవ చేయకపోతే ఏం చేస్తారు? అద్వైతం బోధిస్తారు ఆదిశంకరాచార్యలాగా.
పసిపిల్లలు అల్లరి చేస్తే ఇంటికి ఆనందం. అది పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆనందం. పిల్లలు లేని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ పక్కింట్లో పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో, మన కర్మ కాలిపోయింది మనకి పిల్లలు. పిల్లలు ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, మన పిల్లలు ఏం చేసినా పర్వాలా, హత్య చేసినా పర్వాలా, పక్కింటి పిల్లలు గొడవ చేస్తే వాళ్ళకి పిల్లల్ని పెంచడం చేత కాదు. మరి నీకు ఒక్కడికి చేతనం అని ఇక్కడ ఎవరు గొడవ చేసినా పిల్లలే కదా. పిల్లలు అల్లరి చేయకపోతే ఏం చేస్తారు? పిల్లాడు అల్లరి చేయట్లేదు అంటే వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఏదో లోపం ఉందన్నమాట వాళ్ళు. పిల్లాడు నాకు మళ్ళీ సింహాసనం మీద కూర్చున్నాడు అంటే వాళ్ళు లోపం ఉందంతే. పిల్లాడు కూర్చోకూడదు. ఈ నిమిషం నేను కూర్చున్న సమయంలో వాడు 16 గంతులు వేయాలి, 26 మంది జుట్టు పీకాలి, అప్పుడే వాడు పిల్లాడి కింద లెక్క. పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దవాళ్ళు చేస్తారండి. అది భరించాలి, అది ఆనందంగా చూడాలి. శ్రీకృష్ణలీల అనుకోవాలి దాన్ని. మనం దశమస్కంధంలో కృష్ణలీలను చెబుతుంటే వింటే పుణ్యం అని ఆలోచిస్తాం. పక్కింటి పిల్లాడు బంతి ఆడుతుంటే మా కారుకు తగిలింది అని వాడి చేతి మీద కొట్టేస్తాడు. శ్రీకృష్ణుడు కూడా బంతాడు. అది ఏ కారుకు తగిలే ఉంటుంది, కారు కాకపోతే రథానికి. శ్రీకృష్ణుడు ఆడితే బంతి లేలైందా? మన అపార్ట్మెంట్లో పిల్లాడు ఆడితేనేమో నేరం అయిందా? వీడు శ్రీకృష్ణుడు లాంటి వాడు కాదా? కొంపలు అంటుకుపోయే దానివల్ల. కింద స్థలం వదిలిపెట్టారు, పక్క స్థలం వదిలిపెట్టారు, మొత్తం కట్టేస్తారు. కాస్త స్థలం ఉంటే ఖాళీగా వదిలిపెడదాం, పిల్లలు ఆడుకుంటారు. లేదు 4 మొక్కలు వేద్దాం, పెరుగుతాయి. చూరున్న వడ్ల గింజలను చొక్కెడి పిచ్చుకలను సుఖమ్ములను కోరిక తీర చూడము. ఆ ధాన్యం కంకుల మీద చిలుకలు పిచ్చుకలు వారి అలా పొడుచుకుని తింటూ ఉంటే అలా ఊరికే దూరంగా మళ్ళీ దగ్గరికి వెళ్ళకూడదని భయపడతాయి. దూరం నుంచి చూస్తుంటే ఎంత ఆనందం అండి. 10 మంది పిల్లలు ఉన్న తల్లి ఆ పిల్లలు సాయంకాలం వేళ వేసవకాలం సాయంత్రం పూర్వం అమ్మమ్మలు మామలు ఉండి 10 మంది చంటి పిల్లలు ఉంటే అందరినీ వరుసగా కూర్చోబెట్టి పెద్ద పెద్ద ముద్దలు కలిపి పెట్టేవాడు. పెద్ద పెద్ద ముద్దలు కలిపి వేసవకాలం బయట బయట దొడ్లో పెద్ద గిన్నెలో కలిపి గోంగూర పచ్చడి లాంటిది వీళ్ళు మొదటి వాడికి పెట్టేవారు. పెద్ద ముద్ద ఎందుకు పెట్టేవారంటే 10వ వాడికి ముద్ద పెట్టి వచ్చే వరకు వీడు ఆగద్దు. మరి చిన్న ముద్ద పెడితే మింగేసి మళ్ళీ చేయించావుతాడు. అందుకని వీడికి పెద్ద ముద్ద పెట్టేవారు. పెట్టి తింటూ ఉండవు, కంగారు పడ, కాసేపు గుర్రాన్ని కట్టినవారు. ఈ 10 మందికి పెద్ద ముద్దలు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి వీడికి పెట్టేవారు. అప్పటికి వీడికి నిజానికి ఆ పెద్ద ముద్దతో కడుపు నిండిపోయేది అసలు. అలా అందరికీ ఆ తింటున్నప్పుడు ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ అమ్మగారు కానీ ఎంత ఆనందించారో, పక్షులు గింజలు తింటుంటే మనం అంత ఆనందించాలి. అది చొక్కెడి పిచ్చుకలను సుఖమ్ములను కోరి తీర చూడము. వాడు 1,000,000 తపస్సు. నువ్వు 100 సార్లు నైమిషారణ్యానికి వెళ్ళి భాగవతం వినడం కంటే కాశీ నుంచి రామేశ్వరం, తిరిగి రామేశ్వరం నుంచి కాశీ 10 సార్లు యాత్ర చేసిన దానికంటే ఈ పక్షుల్ని పోషించడం గొప్ప పుణ్యం అండి. అది గొప్ప పుణ్యం మనం గ్రహించాలి. ఇక్కడ నీళ్ళు అక్కడ పోస్తాం, ఇక్కడ పోస్తాం, మళ్ళీ మా బోటికాడికి ఫోన్ చేసి ఏమంటే మేము నీళ్లు పోసేటప్పుడు కొన్ని మధ్యలో పోయా, ఏమన్నా పాపమా? ఇదే అనవసరం భయం. అసలు నేను ఎప్పుడు పోయమన్నాడు ఈ నీళ్లు పని లేక. అక్కడికి వెళ్ళడం ఎందుకు? నీళ్ళు అక్కడ ఇసుక ఎక్కడ, ఎవడు పోయమన్నాడు నేను ఇదంతా? భారతదేశం అంతా యాత్ర చేయడం కోసం చెప్పారండి. దాంట్లో ఓ రహస్యం ఉంది, లేకపోవాలి నీళ్ళు పోయడం సమస్య కాదు. అక్కడ రామేశ్వరం వెళ్ళావు, మళ్ళీ రామేశ్వరం వచ్చావు అంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక ఆహారాలు, అనేక విహారాలు చూస్తే నీ మనస్సు విశాలం అవుతుంది కదా అని యాత్ర చేయమంటే మరచం బొట్టు పట్టుకుని యాత్ర చేస్తాం మనం. అంతే, మనస్సు విశాలం కాల, మనస్సు మరచంబులో గడిపోయింది. ఎవరికి నీళ్ళు ఎక్కడ పోసాం అనేది పెద్ద సమస్య అయిపోయింది. దానివల్ల వచ్చే పుణ్యం రాదా? అందుకని అసలు యాత్ర ఎందుకు చెప్పారు? ఏ యాత్ర చేసినా మన మనస్సు విశాలం కావాల్సిందే. కులాతీతంగా, మతాతీతంగా, ప్రాంతాతీతంగా, స్త్రీ పురుష ఆలోచించవలసిందే. యాత్ర వల్ల మనస్సు విశాలం కాలేదు అంటే యాత్ర ఒట్టి మాత్ర ఓ బెళ్ళేసుకున్నట్టే, ఏం ఉపయోగం? 1,000,000 తపస్సుల పుణ్యమిట్టి ఆచారము, స్వార్థ విహీనత సర్వజీవ సంహారం రోజు సంస్కృతి ప్రభావం. ఎటువంటి స్వార్థము లేకుండా ఉల్ని కాపాడమని చెప్పే హిందూ సంస్కృతి యొక్క ప్రభావం ఇది. అంతేకాదు జీవిత సారమయ్యేది, జీవితానికి సారమై